సామ్రాజ్యవాద ఆధిపత్యం కోసమే అమెరికా ఇరాన్పై వైమానిక బాంబు దాడులకు పాల్పడిందని సిపిఎం నేత వాసుదేవరెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో అమెరికా ఇరాన్పై చేసిన దాడులకు నిరసిస్తూ వామపక్ష పార్టీలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి, సిపిఐ నగర కార్యదర్శి సురేందర్ రెడ్డి, సిపిఐ ఎంఎల్ ప్రసాద్ మాట్లాడారు. అమెరికా ఇరాన్పై చేసిన దాడులు అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెంచుతున్నాయని, పశ్చిమాసియా దేశాలను అస్థిరపరుస్తున్నాయన్నారు. ఇరాన్పై ఆకస్మికంగా వైమానిక దాడులు జరపడాన్ని నిరసిస్తూ వామపక్ష పార్టీల కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు కరీంనగర్ జిల్లాలో ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతా ఉంది. యుద్ధోన్మాద అమెరికా తన కనుసన్నల్లో ఉండేటువంటి వ్యతిరేకంగా ఉండేటువంటి రాజ్యాలపైన దాడులు చేస్తూ అకృత్యాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని చూసాం. గాజాపై ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి, పాలస్తీనాపై కొనసాగుతూనే ఉన్నాయి. 76,000 మంది అమాయక ప్రజలు ఇప్పటికే చనిపోయారు. అందులో చిన్న పిల్లలు, నవజాత శిశువులు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అమెరికా తమ చెప్పు చేతుల్లో ఉండేటువంటి రాజ్యాలకు ఏదైతే ఆయుధ సంపత్తి సరఫరా చేస్తూ తమ చేతుల్లో లేనటువంటి, తమ మాట వినటువంటి దేశాలపైన కొనసాగిస్తా ఉంది. తమ ఆయుధాలు అమ్ముకోవడం కోసం ప్రపంచ దేశాల మధ్య చిచ్చు పెడుతూ పబ్బం గడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇరాన్ పైన కూడా అదే విధంగా దాడులు చేసింది. ఇరాన్కు అమెరికాకు ఎలాంటి సంబంధం లేదు, కానీ అణ్వాయుధాలు ఉన్నాయన్న నేపంతోనే దాడులు చేయడం ఇది చాలా సిగ్గుమాలిన చర్య. ఏదైతే ఈ గాజా పైన దాడులు ఆపాలని చెప్పేసి, ప్రపంచంలో శాంతి నెలకొల్పాలని చెప్పేసి గత 2 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున అభివృద్ధి కామకులు, అభ్యుదయవాదులు మొత్తం కూడా గొంతెత్తి నిరసిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అమెరికాతో పాటు ఇవాళ పశ్చిమ దేశాలు కూడా ఆందోళన బాటపట్టాయి. అమెరికాలో బతుకు జీవనోపాధి పెంపొందించే విధంగా మనం ఉండాలి తప్ప ఇలాంటి యుద్ధాలు ప్రేరేపించకూడదని చెప్పేసి అమెరికాలో 5 నగరాల్లో పెద్ద ఎత్తున ప్రజలు నిరసన వ్యక్తం చేశారు.